తెలంగాణలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం తేవాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపును విరమించుకోవాలని కోరారు. సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో విద్యారంగ సమస్యలపై చర్చించారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల పేదలు, మధ్యతరగతి వర్గాలను ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈరోజు సమస్యలతో విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎటు చూసినా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు నుండి ఉస్మాన్ యూనివర్సిటీ వరకు, కాకతీయ యూనివర్సిటీ నుండి శాతవాహన యూనివర్సిటీ వరకు, జేఎన్టీయూ లాంటి అనేక యూనివర్సిటీలలో ఈరోజు బోధనేతర లాంటి సిబ్బందులను నియమించకుండా లేదా పోస్టులను భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మొదటి తరం విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ప్రభుత్వ యూనివర్సిటీలలో చదువుతూ ఉన్నారు. వాళ్ళు మొత్తం విద్య గనక అందగలిగితే లేదా చైతన్యవంతం అవ్వగలిగితే ఈరోజు రాష్ట్రంలో వెళ్తున్నటువంటి పాలక వర్గాల యొక్క ప్రభుత్వాలు మనుగడనే కష్టం అవుతుంది. కాబట్టి ఆ విద్యా వ్యవస్థని ధ్వంసం చేస్తే ఈరోజు రాష్ట్రంలో వచ్చేటటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం కనుక చేయగలిగినామంటే వాళ్ళని అక్షరాస్యతకు దూరం చేసి వాళ్ళనంతా మళ్ళీ అదే నిరక్షరాస్యతగా నియమించేటటువంటి కుట్రలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది.